శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద 1961 సంవత్సరంలో విడుదలైన 'రాణి రత్నప్రభ' అనే ఓ జానపద చిత్రంలోని 'నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది' అనే చక్కని గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకొచ్చేశాను. దర్శకుడు బిఏ సుబ్బారావుకి తెలుగు సినీ రంగంలో ఓ చారిత్రాత్మక స్థానం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్లో తొలిసారిగా పల్లెటూరి పిల్ల చిత్రాన్ని తీసింది ఆయనే. శోభనాచల బ్యానర్తో తన బిఏఎస్ బ్యానర్ని కలుపుకుంటూ ఆ చిత్రాన్ని తీసిన తర్వాత స్వతంత్రంగా బిఏఎస్ బ్యానర్పై అటు ఏఎన్ఆర్తోనూ ఇటు ఎన్టీఆర్తోనూ ఎన్నో మంచి చిత్రాలు తన దర్శకత్వంలో నిర్మించారు. రాజు పేద, చెంచులక్ష్మి, రాణి రత్నప్రభ, భీష్మ అందులోని కొన్ని. ఇవి కాక మైరావణ, మోహిని భస్మాసుర వంటి చిత్రాలు కూడా ఆయన ఖాతాలో ఉన్నాయి. రాజు పేద నుంచి ఎస్ రాజేశ్వరరావే ఆయనకు సంగీత దర్శకుడు. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లోని పాటలలో అభిరుచి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది. 1960లో విడుదలైన రాణి రత్నప్రభ అనే ఓ జానపద చిత్రంలో అటు జనాదరణతో కూడిన అభిరుచికి, ఇటు అభిరుచితో కూడిన ప్రత్యేకతకు సాక్ష్యంగా నిలబడే పాట ప్రస్తుతం మనం ముచ్చటించుకుంటున్న ఆ పాట ఏ రకంగా సాగుతుందంటే, నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. ఆమె చిరునవ్వులోనే హాయున్నది మనసు పులకించగా మధుర భావాలు నాలో కలిగించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది మరిచిపోలేను ఆ రూపు ఏనాటికి మమతలేవేవో చెలరేగే ఇది ఏమిటి తలుచుకొనగానే ఏదో ఆనందము వలపు జనించగా ప్రణయ గీతాలు నాచే పాడించింది. నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. సోవ కనులారా చూసింది సొంపారగా మూగ కోరికలు చిగురించే ఇబ్బారగా నడిచిపోయింది ఎంతో నాజూకుగా నిన్న కనిపించింది నన్ను మురిపించింది అందచందాల రాణి ఆ చిన్నది. అందరినీ అలరించే ఈ గీతం ఈ రకంగా సాగుతుంది. ఈ పాటను ఆరుద్ర రాయగా ఘంటసాల గానం చేశారు. ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారిగా చిత్రీకరించిన ఈ పాటలో రేలంగి, సీతారాం, అంజలిదేవి, సిఎస్ఆర్ అవసరానుగుణంగా కనిపిస్తారు. ఘంటసాలకి, ఆరుద్రకి వారి సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిపోయిన గీతమిది. తొలిచూపులోనే కలిగే ప్రేమానుభవాలు మనసులో ఎటువంటి భావాలను కలిగిస్తాయో వాటన్నిటినీ అందమైన తేలికైన మాటలతో విరహ గీతాలుగా మలిచి రాయటంలో ఆరుద్ర సిద్ధహస్తుడు, ప్రసిద్ధహస్తుడు అని నిరూపించే గీతమిది. ఈ పాటతో పరిచయం ఉన్న ప్రతివారు తమ అనుభవాలతో కలుపుకుని జీవితకాలంలో ఒక్కసారైనా నెమరు వేసుకోకుండా ఉండలేరేమో. ఇంకా సంగీత పరంగా చూసుకుంటే మొదటి చరణం ట్యూన్ ఒకలాగా, 2, 3 చరణాల ట్యూన్ మరోలాగా ఉంటుంది. అప్పట్లో కొన్ని పాటలలో 1, 3 చరణాలు ఒకలాగా, రెండో చరణం మాత్రం మరోలాగా ఉండడం జరిగేది. మంచి ట్యూన్ హిట్ అవ్వడానికి ఆ కొలతలేవి అడ్డం కావు అని రుజువు చేసిన ఈ గీతానికి ప్రధాన రాగం భీంప్లాస్. ఆ రాగానికి సంబంధించిన స్వరాలతో పాటు అన్య స్వరాలను కూడా విస్తృతంగా వాడుకుంటూ కొండకచో, అంతర్గాంధారం, శుద్ధ దైవతంని జత చేసుకుంటూ కరహర ప్రియ రాగ లక్షణాలను జోడించుకుంటూ ముఖ్యంగా 2, 3 చరణాలు ప్రయోజన రంజకంగా తయారు చేశారు ఎస్ రాజేశ్వరరావు. తదనుగుణంగా ఘంటసాల పాటను ఆవిష్కరించిన తీరు కూడా రసాత్మకంగా సాగటంతో ఎంతో కాలం మన్నటానికి, ఎంతోమంది మన్ననలను అందుకోవడానికి కావలసిన అర్హతలన్నిటినీ ఈ గీతం సంతరించుకున్నది. విన్నారుగా 1960 సంవత్సరంలో విడుదలైన ఈ రాణి రత్నప్రభ అనే జానపద చిత్రంలోని నిన్న కనిపించింది నన్ను మురిపించింది అనే పాట యొక్క విశేషాలను. వచ్చేవారం మరో ముచ్చటైన పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.